హాయ్ అండి. ఈరోజు ఈ సపోటాల గురించి చూద్దామా. ఈ సపోటాలు వచ్చేసి మా ఇంటి పక్కన వాళ్ళది పడిమలసిన చెట్టు అండి. చాలా చాలా టేస్టీగా చాలా బాగుంటాయి కాయలు. సరే ఎంత బాగున్నాయో. ఇవి ప్రతిసారి చూస్తూ ఉంటాం కానీ ఇవి సరిగ్గా పండవు అని వాళ్ళు చెప్పడం వల్ల మనం కొయ్యలేదు. ఎప్పుడు చూడడమే కానీ కొయ్యలేదన్నమాట. కానీ ఇది పడిమలసిన చెట్టు అయినా చాలా బాగా కాస్తుందండి కాయలు. పెద్ద కాయలు అనమాట. పాల సపోటా కాదు, మామూలు ఇది హైబ్రిడ్ రకం అనుకుంటాను. చాలా బాగా కాయలు చూడండి ఎంత బాగున్నాయి చెట్టుకి. కానీ పెద్ద పెద్దగా అయిపోయిన తర్వాత కూడా పండవు తొందరగా. అందుకనేసి ఒక చిన్న చిట్కా పక్కన వదని చెప్పడంతో చిట్కా చేసి చూద్దామనే ఉద్దేశంతో కొయ్యడం జరిగిందండి. ఈ ఈ సపోటా చెట్టు వల్ల కాయల వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయండి. పిల్లలకి మంచిగా వెంటనే ఇన్స్టెంట్గా ఎనర్జీ వస్తుంది. అలాగే ఫ్రీ డైజెషన్ కూడా అవుతుందన్నమాట. చాలా బాగుంటుంది. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇది ఈ జ్యూస్ కూడా చేసి పిల్లలకి పెట్టచ్చు. కొంచెం పాలు యాడ్ చేసి పిల్లలకైతే చాలా హెల్దీ అండి. కానీ పిల్లలకని ఎందుకు చెప్తున్నానంటే పెద్దవాళ్ళు షుగర్ ఉన్నటువంటి వాళ్ళు అయితే అస్సలు ముట్టుకోకండి. బెటర్ టు అవాయిడ్ దిస్ ఫుడ్. ఈ ఫ్రూట్ని తీసుకోకుండా ఉంటే చాలా మంచిదన్నమాట. ఓకేనా. ఎందుకంటే షుగర్ చాలా ఎక్కువ ఉంటుంది, స్వీట్గా ఉంటుంది అన్నమాట. ఇది షుగర్ పేషెంట్స్కి వెంటనే లేనిపోయింది రైజ్ అయిపోగలదు. సో ఎందుకంటే నాలుక, పెద్దవాళ్ళు అంటారు కదా, నాలుక కోసం రుచి కోసం చూసుకుంటే మనం ఆరోగ్యాలు పాడైపోతాయి. కాబట్టి కొన్ని కొన్ని కంట్రోల్ ఉండక తప్పదు. ఈ ఒక్క ఫ్రూటే కదా షుగర్ పేషెంట్స్ని తినకుండా ఉండటమే మంచిదన్నమాట. అయితే మిగతా పిల్లలందరూ కూడా చక్కగా తినచ్చు. మంచిగా తినండి. చాలా బాగుంటుంది తినే కొన్ని. ఇది ఒక్క కాయతో ఆపాలనైతే అనిపించదండి. బాగా తినాలనిపిస్తూ ఉంటుంది. చక్కగా పక్కన ఎక్కడెక్కడ దొరికినా కూడా ఇలాగేందంటే మందులు వేయకుండా ఎలాంటి పెస్టిసైడ్స్ వాడకుండా ఉండేటటువంటి ఫ్రూట్ అయితే ఇంకా ఆరోగ్యానికి మంచిది కదా. తోటలో వాళ్ళు ఏంటంటే వ్యాపారం కోసం వేస్తారు ఖచ్చితంగా. మందులు వేయకుండా అయితే ఉండరు కదా, ఖచ్చితంగా వేస్తారు. కాబట్టి మనం ఇక్కడ ఇలాంటి దొరికితే తీసుకోవడం మంచిది. చూసారా కాయ సైజు కూడా ఎంత బాగుందో. పెద్ద కాయలండి బాగా. కానీ పచ్చివి పండవు. ఇలాగే ఉంటాయంటే పక్కింటి వదిలి ఒక చిట్కా చెప్పడంతో ఆ చిట్కా చేశానండి. చూడండి, ఇది వచ్చేసి ఒక క్యాన్లో ఈ పచ్చి సపోటాలు అన్నిటినీ పెట్టేసి, గట్టిగా ఉన్నాయి, చాలా గట్టిగా ఉన్నాయి. వీటిని అన్నిటినీ ఆ క్యాన్లో పెట్టేసుకొని, అంటే ఇదే క్యాన్ అనే కాదండి, గట్టిగా ఎయిర్ టైట్ బాక్స్ లాంటిది అనమాట. దానిలోకి తీసుకొని చక్కగా చూడండి ఎలా పెట్టేసుకున్నామో. అలా పెట్టేసుకున్న తర్వాత ఒక టిష్యూ పేపర్ తీసుకొని, టిష్యూ పేపర్లో మన ఇంట్లోనే వంటగదిలోనే దొరికేటటువంటి ఇంగ్రీడియంట్ అండి ఇది. అదేనండి ఆవాలు. ఒక్క స్పూన్ తీసుకొని ఆ టిష్యూ పేపర్లో వేసి చక్కగా ఫోల్డ్ చేసేసి దీనిలో పెడితే కాయలు మగ్గిపోతున్నాయండి. నిజంగా నేను ఇది కాదేమో, ఎలా ఉత్తుత్తి మాటలు, ఇదేంది ఆవాలకి ఎలా ఉంటాయి అనుకున్నాను. కానీ ఒక్క స్పూన్ ఆవాలు ఇలా చక్కగా ముడిచిపెట్టేసి వాటి మధ్యలో పెట్టడమే. అలా చక్కగా దానిలో పెట్టేయండి. పెట్టి మూతని టైట్గా పెట్టేసి పక్కన పెట్టండి. 2 రోజులండి. చక్కగా ఎంత గట్టిగా అయినా కూడా 2 days కల్లా చక్కగా పండిపోయింది. అలా అని మరీ పండిపోలేదు, మెత్తగా ఏం కాలేదు. చక్కగా ఏం చూడండి, ఒక ఫ్రూట్ చూపిస్తాను మీకు. మెత్తగానే చాలా బాగా వచ్చింది. నాకైతే చాలా థ్రిల్ అనిపించింది. ఈ చిట్కాలు తెలియక మనం చేస్తాం. పెద్దవాళ్ళ చిట్కాలు ఖచ్చితంగా చాలా బాగుంటాయి కదా. చూసారా ఎంత బాగుంటుందో. ఫ్రూట్ అయితే చాలా చక్కగా ఉంది. ఓకేనా, నచ్చింది అనుకుంటాను. ఇది లైక్ చేయండి, ఛానల్ సపోర్ట్ చేయండి. ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ.